నమస్తే సార్. నేనేం లేదు సార్, మా భార్య భర్తల గొడవలు నడుస్తున్నాయి సార్. మొత్తం వచ్చి చెడగొట్టేది మొత్తం బాలమోహన్ గారు. అన్నీ వస్తుండే పంచాయతీ చెప్తున్నాడు, కోర్టు చూసుకుంటామని చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సరే అని అట్లా 10 సార్లు టార్చర్ పెట్టింది. సరే అని ఊరుకున్నాడు. మొత్తం చెడగొట్టేది, మొత్తం నా భర్తను చెడగొట్టేది బాలమోహన్. మా అత్త చెప్పినట్టు వింటున్నాడు బాలమోహన్. అసలు ఆయనకు మాకు సంబంధం లేదు. 13 ఏళ్ళు అవుతుంది మా పెళ్ళి. ఆయన ముక్కు తెలియదు, మొహం తెలియదు, ఏది తెలియదు. ఆయన ఎందుకు వచ్చిండంటే ఇట్లనే మా పంచాలు అవుతుంటే నేను ఏం చేసిన 4 రోజులు టార్చర్ పెట్టి నేను తీసుకొచ్చుకోలేదు, ఆయన తెచ్చుకున్నాను. అయితే ఈయన గడుపుక కులపోల దగ్గర పోతే కులపోలు చెప్పిన మాట వినలేదు. నాకు కులపోలు లేరు, ఎవరు లేరు అని మాట్లాడింది మా ఆయన. మాట్లాడిన తర్వాత 490 బుక్ అయింది. 490 బుక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పంచాయతీలకు తిరిగి నేను ఎక్కడికి పోలేదు, కోర్టులో చూసుకుందాం అనుకు నేను కోర్టు ద్వారానే అనేసి నేను సరిగ్గా ఊరుకున్న తర్వాత కానీ ఊరికొక్కరి దగ్గర పోయిండు, అందరి దగ్గర పోయిండు. మన కృష్ణంపేట వాళ్ళ దగ్గర కూడా పోయిండు. వాళ్ళ దగ్గర పోయి 15 లక్షలు అట్లా ఇట్లా అన్నీ మాట్లాడుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇక లాస్ట్కి ఎక్కడ సిపిఎం మల్లారెడ్డి దగ్గర పోయింది సార్. పోయిన తర్వాత అక్కడ నుండి ఈ పెద్ద మనిషి ఎక్కడ పోయిండు, ఎటు కానిస్తలేదు సార్. ఆడ పంచాలంటుంది, వీడ పంచాలంటుంది, మొత్తం మమ్మల్ని విడదీసిందే ఆయన. మరి ఆయన ఉద్దేశం ఏంటి, ఏం కథ తీరా ఆరాధిస్తే సార్ నాకు ఎవరో కాదు, వీళ్ళ పార్టీలో ఉన్న మమతనే చెప్పింది వీళ్ళ బిడ్డలు ఇస్తారంట. అందుకోసమే మీకు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, ఇస్తే ఇచ్చుకోండి సార్. మా 13 ఏళ్ళు అవుతుంది, 13 ఏళ్ళ పాప ఉన్నది. నా పాపని కాదు, నాకు ఏమన్నాడు, నాకు నేను ఇయ్యాలే, నా భర్త నాకు కావాలి. ఎందుకంటే మా గొప్ప నాడు కొట్లాడుకోలే చేసుకోవాలి. మొత్తం చేసింది అత్తమ్మ చేసింది. భర్త చచ్చిపోయిన రంది లేదు. ఆ గుజరాత్ మొన్న రీసెంట్గా సార్ మల్లారెడ్డి సార్ దగ్గర నుంచి ఎంటర్ అయిందంటే ఎట్లా అంటే అక్కడి నుంచి వదులుతలేడు. ఆ పంచాయతీ అయింది, డ్రాప్ కావాలి. పిటిషన్ ఇచ్చిన ఎప్పుడు ఓన్లీ పిటిషన్ ఇచ్చిన నన్ను ఇష్టం వచ్చినట్టు 498A తర్వాత అదే అయింది సార్. తర్వాత మెయింటెనెన్స్ చేసిన, డీవీసీ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అడ్రస్ తెలియదు. మా అమ్మ పంచాలు అయిన తర్వాత కులపలు ఏం చేసారు, ఈమె లేదు, ఈమె ఎటో చెక్ చేసింది, గుజరాత్ పంపించారు. 11 నెలలు అయింది సార్. 11 నెలలు నా ఆకిలో చూడగాలి నా భర్త నా అత్త. ఇక ఎప్పుడైతే బాబు ఎంటర్ అయ్యిండో అప్పటి నుంచి నా ఆకిట్లో కాలు పెట్టాలంటే భయపడిపోడు. ఇక ఆయన అంచు పట్టుకొని కూడా తీసుకురాకు అట్లా మొత్తం చెడగొట్టింది ఆయన. ఇప్పుడు మొన్న నేను ఎందుకు ఫిర్యాదు ఇచ్చిన అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు లా నిర్ణయం చేయాలి సార్. మూతులు మరాఠీలో అనుకుంటున్నారు. బ్యాంకులు ఎవడేనంట నా భర్త ఉన్నాడు, ఫోటో తీసుకుంటే ఏంది కథ ఉంది, ఏంది కదా పెద్ద మనిషి చెప్తే పెద్ద మనిషి చెప్పాలి. 10 మంది అన్యాయంగా వస్తుంటే నేనే తీసుకొచ్చింది. ఏం పీక్కవో అంత మంది అన్నాడు సార్. ఇప్పుడు కేసు ఈయన కన్యక్తి పెద్ద మనిషి తెచ్చుకుంటూ ఏం తెచ్చుకుంటావు ఏదో ఇచ్చుకుంటే చేసుకోవాలి. కానీ మొన్న రీసెంట్ తెస్తాడా ప్లాట్ రీసెంట్ తెస్తాడా సార్, మీ దగ్గర చెప్పండి. ఏదో ప్లాట్ రీసెంట్ చేపిస్తాం ఎంత సార్ ఒకటి వేదిక నాన్నకి వచ్చే పెద్దలందరికీ నమస్తే. అయితే నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఘర్షణ స్టార్ట్ అయింది. ఆ ఘర్షణలో ఈమె వాళ్ళ కుటుంబం నుంచి తీసుకొచ్చి ఆ తండ్రి 4 రౌడీలను తీసుకొచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఈమె దారం తీసి నా చేతులు కట్టేస్తుంది. ఈ పెద్ద మనిషి ఇంకో 4 తీసుకొచ్చి ఒకడు చేతులు పట్టుకుంటాడు, ఒకడు కాలు పట్టుకుంటాడు. కుక్కను కొట్టినట్టు కొడితే నాకు దెబ్బలు తాకినాయి. ఆమె అడగండి, ఆమె ఎట్లా చేసి రౌడీలను ఎట్లా పట్టుకొచ్చి. అది ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ పెద్ద మనుషుల దగ్గర పోయాను. నేను చెప్పిన అమ్మ మాకు కుల పెద్ద మనుషులతోని సత్సంబంధాలు లేవు. నాకు మా అక్క బావలతో సత్సంబంధాలు మాకు మొదటి నుంచి చక్కగా లేవు. నేను అన్న నీకు ఏదన్నా ఉంటే సమస్య ఏదన్నా ఉంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్దాము,
కాగితం రాసుకుందాము, నీకు ఏమున్నదో దాని ప్రకారం నువ్వు ఉండు, నా ప్రకారం నేను ఉంటా, సమస్య దిగిపోతుంది అక్కడ అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తాను. నిన్ను ఎట్లా పోనిస్తారా, నిన్ను ఎట్లా టార్చర్ పెట్టాలో చూపిస్తా అని చెప్పేసి కుల పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది. నాకు తెలుసు ఈ కుల పెద్ద మనుషులకు మాకు సత్సంబంధాలు లేవని చెప్పేసి మేము కొద్దిగా దూరం ఉంటామని చెప్పేసి తెలిసి కూడా ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత రౌడీలను పట్టుకొచ్చి 16 నవంబర్ నాడు కుక్కర్ కొట్టినట్టు కొట్టిరు సార్. నన్ను కొట్టి ఇంట్లోకి దొరబడి ఇంట్లోకి చొరబడి ఆమెనే ఇల్లు విడిచిపెట్టి పోతుంది, ఆమెనే రౌడీలను తీసుకొస్తుంది. దానికి తన తండ్రి సపోర్టు. వాడు మనిషా గాడిద నాకు అర్థం కాదు. నన్ను కుక్కర్ కొట్టినట్టు కొట్టి మళ్ళీ మీదకే వీడు లంగా దొంగ అని మాట్లాడతాడు. అల్లుడిని కుక్కర్ కొట్టినట్టు కొట్టిన తర్వాత సంసారం ఎట్లా నిలబడుతుంది చెప్పండి ఒక మాట. అది సరిపోనంటే ఈ దొరసాన వచ్చి నా తల్లిని కొడుతుంది. ఈమె ఎంత పెద్ద మనిషి, 72 సంవత్సరాల పెద్ద మనిషి. కొడితే కాళ్ళు చేతులు ఇరిగితే నేను మా అమ్మ వాళ్ళని మా నాన్న తరపు వాళ్ళ బంధువుల దగ్గర పంపించి అక్కడ నేను ఆమె హాస్పిటల్ పాలైతే ఆమె హెల్త్ చెకప్ చేసుకుంటా అంటే మళ్ళీ ఒక్కని ఉన్న చూసి పంచాయతీ పెట్టి ఇంట్లోకి బలవంతంగా తోలుతారు, నన్ను బయటికి నూకెత్తారు. నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి నూకేసి నువ్వు కూర్చున్నావు. సరే కూర్చున్నావు అని పోతే పోనీతి, నా భార్యనే కదా నా బిడ్డనే కదా, ఇంట్లో ఉంటే ఉండంతి అని నేను సపరేట్గా ఊరుకున్నా. దాదాపు 3 నెలలు 4 నెలలు ఆమెకి గాయాలైతే వాళ్ళు మళ్ళీ ఈ లొల్లంతా ఏందిరా ఇదంత సంగతి ఏంటంటే పోరా బాబు మీ లొల్లేందో మీరు చూసుకోరంటే నా తల్లిని తీసుకొచ్చి ఓల్డేజ్ హోమ్లో పెట్టి ఆమెకు సపర్ హెల్త్ చేయించుకొని ఆమె 3 నెలల నుంచి నేను ఓల్డేజ్ హోమ్లో పెట్టి రికవర్ చేయించుకున్నా. పోనీ అని నేను కాంగానే ఊరుకున్నా. అయినా కానీ ఊరుకోకుండా ఆమె పోయి 498 వేసింది. సరే నువ్వు 498 వేసినావు, లీగల్గా చూసుకుంటాను, నేను కూడా లీగల్గా చూసుకుంటా, దాన్ని న్యాయపరంగా కొట్లాడతా, ఓకే రైట్, నేను అది కూడా కాంగా కూర్చున్నా. దాని తర్వాత కూడా నువ్వు అట్లనా అంటే పెద్ద మనుషులు తీసుకొచ్చి 4 సార్లు మాట్లాడించే ప్రయత్నం చేసిన. బాబుకి ఇట్లా పెద్ద మనిషి ఉన్నాడు, మనకు తెలిసిన ఆయన ఒక ఆయనే, నాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళు అక్కడ గుజరాత్లో ఉంటారు సార్, నాకు సపోర్ట్ ఎవరు పెద్దగా లేరు, వాళ్ళు అంత దూరం నుంచి మేము రాలేమంటారు. మరి ఎట్లా ఏం సంగతి అంటే మనకు తెలిసిన ఆయన ఒక ఆయన మన తరపున ఆయనే ఇక్కడ కొమరేల్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, సరే ఒకసారి ఆయనకి వెళ్ళు, ఏమన్నా నీకు న్యాయ సహాయమో లేకపోతే దీన్ని ఏదో ఒక పద్ధతి ప్రకారం తీసుకొస్తాడు, పంచాయతీ ఖతం చేసే ప్లాన్ చేస్తాడు అని చెప్పేసి అంటే నేను పెద్ద మనిషి బాలమోహన్ గారి సహాయం తీసుకున్నాను. అందే అశోక్ గారి దగ్గరికి వెళ్ళి నాకు తెలియదు సార్, నంబర్ ఏది తెలియదు, బాలమోహన్ గారిది ఏమైనా ఉంటే చెప్పండి అని ఫస్ట్ అశోక్ గారి దగ్గరికి వచ్చిన. అశోక్ గారు సజెస్ట్ చేస్తే నేను బాలమోహన్ దగ్గరికి వెళ్ళిన. బాలమోహన్ సహాయం తీసుకొని ఈ పంచాయతీ ఏమైనా రూపం తీసుకొద్దామని ప్రయత్నం చేసినాం. అట్లా 3-4 సార్లు కూర్చుంటే అక్కడ 3 పంచాయతీలకి రౌడీలను తీసుకొచ్చి కొట్టిస్తుంది. ఒక్కొక్కరిని తాగుబోతులు పిలిపించుడు కొట్టించుడు ఇదే పని. సరే పోతే పోంతి అని చెప్పేసి అట్లా కూడా కామ్గా కూర్చున్నాం. బాలమోహన్ పంచాయతీ దెంపరించలేడంటే బాలమోహన్ కాదని చెప్పేసి ఎవరు హైదరాబాద్లో మోహన్ రెడ్డి, ఈమెకు నమ్మకమైన వ్యక్తి, మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈసీఆర్లో పంచాయతీ పెట్టినాం. అక్కడ పంచాయతీ సెట్ కాదు, ఎవరినో ఒకరిని పట్టుకున్నది, ఆమె వచ్చేది మమ్మల్ని కొట్టుడు. ఆ తర్వాత ఇంకొక ఈ పెద్ద మనిషి కాదని చెప్పేసి అంటే ఇంకో 2 పెద్ద మనుషులు మన బోయిన్ రాజు అని చెప్పేసి గణేష్ తివారి అని చెప్పేసి ఇంకో 2-3 ముస్తలకి ఇష్టయ్య వాళ్ళ బ్యాచ్తోని మేము ఒక పంచాయతీ అట్లా ఒక పంచాయతీ రూపం తీసుకొచ్చి అట్లా కాదమ్మా దీన్ని సెటిల్మెంట్ చేద్దామంటే ఆడికి గుళ్ళకు తాగుబోతులను తీసుకొచ్చి అక్కడ కూడా కొట్టించింది సార్. ఎక్కడ పంచాయతీ పెడితే అక్కడ కొట్టించుడే ఇదే పని. అంటే నువ్వు కొట్టుడు నేను పడనుకున్నానా, నాకు అర్థం కాదు. నువ్వు మొగుడిని కొట్టించుకుంటా, నాకు నా మొగుడు కావాలంటావు కొట్టిస్తా అంటావు, మొగుడిని కావాలంటావు కొట్టిస్తా అంటావు, మొగుడు కావాలంటావు కొట్టిస్తా అంటావు. ఏంది ఇది పంచాయతీ? మొగుడు కావాలన్నా కొట్టించడం ఎందుకు? అవును సార్ నేను చదువుకున్నాను కాదంటలేదు సార్. సమస్య ఉన్నప్పుడు సమస్య ఆమెనే సార్. ఆ ప్రెగ్నెన్సీ ఎందుకు తీసేసుకున్నది, ఆ సమాధానం ఎందుకు చెప్పదు? అవును సార్, మరి ప్రెగ్నెన్సీ ఎట్లా తీసేసుకున్నది మాకు చెప్పదా, కారణం చెప్పదా? నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ఒక హాస్పిటల్లో చూపించుకుంటుంది, ప్రెగ్నెన్సీ తీసేసుకున్నదేమో మాకు తెలియకుండా చేయకుండా సాటు పోయి ఎవరితో ఏవో హాస్పిటల్లో పోయి తీసేసుకుంటుంది. దాంట్లో నా సంతకం లేదు, ఏది లేదు. మరి ఆ ప్రెగ్నెన్సీ నాదైందా మరి వేరే తోళ్ళతో అయిందా చెప్పండి. మరి దీనికి సమాధానం ఏంది? ఇంట్లోకి వెళ్ళి బయటికి నూకెత్తది. అమ్మ బీరువా తాళం మొత్తం బలగొడుతుంది. అందులో ఉన్న నగలు 30 తులాల బంగారము 30 తులాల వెండి ఏమైనాయి, ఆ నగలు ఏమైనాయి? 7.5 నుంచి ఇంట్లో ఉన్నది. ఆ ఇల్లు నా తల్లిది, నేను నా తండ్రి ఇల్లు బలవంతంగా కబ్జా చేసుకొని కూర్చుంటాడు. నేను ఆ వీడియో కూడా ఉంది. ఇంటికి పోతే నువ్వు ఎందుకు బతుకున్నావు రా, నువ్వు సావని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. అంటే నేను కొడుకు అంటే అల్లుడు చచ్చిపోతే బిడ్డ ముండమోసైనా పర్లేనా బిడ్డ సుఖంగా ఉండాలి. అది మోరా ఆ గుణమేంది? ఇదే నా పెద్ద మనిషి తత్వం. ఇట్లైనా మాట్లాడచ్చా? అంటే అల్లుడు నువ్వు సావు అని అంటాడు ఆయన. నువ్వు అంటే అల్లుడు చచ్చినా పర్లేదు నాకు బిడ్డ అంటే అల్లుడు చచ్చిపోయిన తర్వాత తెల్లారి బిడ్డ ఉండమోయాలి కదా మరి. ఈమెనేమో చూడండి కట్టుబట్టలతో ఎలగొడితే ఆ పాట చీరలతో ఉన్నది, ఈ పట్టు చీరలతో చూడు ఎట్లా తిరుగుతుంది. మేమేమో నాకు ఇగో పాయింట్లు దిక్కులేవు, ఏ ప్యాంటు దిక్కు లేకుండా ఖాళీ నేను ఈ నైట్ ప్యాంట్లు 500 రూపాయలకు 4 షర్ట్లు అంటే కొనుక్కొచ్చుకొని వేసుకున్న ఒక షర్ట్లు ఇవి. నా మీద అటెంప్ట్ మర్డర్ పెట్టింది. వాస్తవానికి అక్కడ ఆ ఏరియాలకు నేను రానేలేదు, ఆడ నేను లేను. అటెంప్ట్ మర్డర్ పెట్టి ఎవరెవరినో సాక్ష్యం ఇక్కడ వినో ఫస్ట్ ఎవరెవరో ఛత్తీస్గఢ్ వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యంగా పెట్టింది. మరి నేను వచ్చినట్టయితే బీడీ కాలనీకి వచ్చినట్టయితే ఇంతమంది జనాలు ఉన్నారు,
ఆ బీడికాయని ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు దాకా గంటమంది జనం. లోకల్ ఉన్నాడు ఒక్కడు చూడలే, ఒక్క లోకల్ వ్యక్తి చూడలేదా? నేను ఆనాడు వీడియో తీసినప్పుడు కూడా నేను అన్నా, ఇది నేను చెయ్యలేదు, నన్ను బలవంతంగా అరెస్ట్ చేస్తుర్రు, నన్ను బలవంతంగా ఇరికిస్తుర్రు అని నేను లబోదిబోను వీడియోలో కూడా మొత్తుకున్నా. ఆ రోజు ఆ వీడియో సాక్ష్యంలో ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ఉన్నాడు. నన్ను కొడుతున్నా కూడా చేస్తున్నా కూడా ఊరంతా చూసింది. ఎట్లా కొట్టి అత్తను కొడుతుంది ఆంటీ కోడలు, అల్లుని కొడతాడు మామ కట్టెబట్టి, అది మళ్ళీ రాడు ఐరన్ రాడ్ తొడిగిచ్చి ఎట్లా పడితే అట్లా కొట్టి, నేను సంసారం నాకు నా మొగుడు కావాలి, నేను ఒక్కటే ప్లేట్లో కలిసి తిన్నాము అని మాట్లాడుతున్నావు. కరెక్టేనమ్మా, ఒక్కటే ప్లేట్లో కలిసి తిన్నప్పుడు నువ్వు ఎట్లా అల్లుని కొట్టించినావు? నీ తండ్రి కొడతా అంటే నువ్వు తప్పులేదా? ఇది తప్పని మాట్లాడవా? అది కాదు సార్, వినండి, ఇట్లా కొట్టించి ఇవాళ నా బిడ్డ కోసం ఏం పెడతావు అని మాట్లాడుతున్నావు. మరి నేను నా బిడ్డ కోసం పెట్టాలనుకుంటే నన్ను నా పొజిషన్ నుంచి, నువ్వు నీ పొజిషన్ నుండి సామరస్యంగా దీనికి ఇట్లా కాదు ఇట్లా నా బిడ్డ ఫస్ట్ విను. నువ్వు మాట్లాడినప్పుడు నేను సప్పుడు చేయలేదు. ఫస్ట్ సామరస్యంగా ఇది కావాలి అనుకున్నప్పుడు, ఏందమ్మా ఇది సామరస్యంగా ఈ పరిస్థితి, ఇది నా దగ్గర ఇది ఉంది. నేను ఆనాడు కూడా ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నప్పుడు అందేశ్వర్ గారి దగ్గర అక్కడ నా ఉన్నప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, సార్ ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది నువ్వు చక్కగా ఉండు, నన్ను చక్కగా ఉంచు. నేను చక్కగా ఉంటే నా పైసలు నేను సంపాదించుకుంటా, నాతో కలిగింది తృణమో ప్రాణమో పెట్టుకుంటా, నా బిడ్డకు నేను పెట్టుకుంటా. నా బిడ్డనే నాకు దూరం చేసేస్తుంది, మళ్ళీ నా బిడ్డకు పెట్టు అంటే నా బిడ్డనా మరి నీ బిడ్డనా అది చెప్పు. నీ బిడ్డ అయినప్పుడు నేను పెట్టాల్సిన నాకు ఇక్కడిది, నా బిడ్డ అయినప్పుడు నా బిడ్డకు నేను కలిగింది, నాతో కలిగింది నేను పెట్టుకుంటా. వినండి సార్, ఒక్క 2 నిమిషాలు మీరు దయచేసి అడుగుమన్నారు, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను మొదటి నుంచి మీకు చెప్దామని చెప్పేసి సార్, నేను ఆమెతో కొట్టించినందుకు మీ మామూలు మీ బాధ్యత తప్పండి విషయం సార్, తప్పగా ఎవరు సమాజం అందరూ చేసుకుంటారు. దాని ఉంటే ఇద్దరు పెద్ద మనుషులు తెచ్చుకోవాలి, నువ్వు ఇద్దరు వాటిని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సంసారం ఎట్లా నిలబడాలి, సంసారం నిలబడుకొని పాపతో బాధ్యతతో ఉన్నామని ఆలోచన, లేకుంటే ఇంత చేసిన వాళ్ళకి అవసరం లేదని ఆలోచన సార్. నాకైతే చెప్పి దాన్ని బట్టి సురేంద్ర పెద్ద మనుషులు కోరుకుంటే ఒక ఆలోచన చేద్దాం సార్. నాకు కొడితే తప్పనిద్దాం. సరే మీ భార్య కొట్టినా, నీ మామ కొట్టినా, మీ భార్యని కాలు మొక్కిస్తాం, మీ అక్కతో కాలు మొక్కి, మీ అత్త కాలు మొక్కిస్తాం, తల్లి వద్దండి. సమాజం అంటే ఉండదు, తప్పనిపిద్దాం. మిస్టేక్ తప్పే. సంసారంలో పెట్టుకున్నప్పుడు పాపం కాబట్టి సరే అన్నీ జరిగినా కూడా కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయా? నాకు లేదు సార్, ఎందుకంటే నాకు ఆల్రెడీ మనసు ఇరిగిపోయింది. కేసులు ఎవరుంటే విడ్రా పెట్టిద్దాం, కండిషన్స్ రాసి ఇంకేం ఇబ్బంది అయినా ఏమున్నాయో, ఆమెకి ఇబ్బంది అయినా ఏమున్నాయో అన్నీ మాట్లాడతారు. నాకు పెద్దవాళ్ళు తీసుకోండి, సురేందర్ ఓడుకోండి, డేట్ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, అన్ని విషయాలు మాట్లాడతాం. అని ఒక్కటి ఇప్పుడు సరే అన్న నువ్వు చెప్పే సార్, ఇది అంటే పెళ్ళైంది 10 సంవత్సరాలు మంచిగా అంతా బాగుంది. తర్వాత నేను నాన్న చనిపోయినప్పుడు టైంకి నేను అందలేదు, టైం అందలేదు. ఎన్ని రోజులు చెప్పి సంవత్సరం అయితే సమయానికి నేను అందలేదు, ఉండాలి కదా సమయానికి చూసుకున్నారా అయిపోయింది. అయితే టైంకి అందలే కాబట్టి తర్వాత మేము అందరం అందరం సాగు అయినాక కాష్టమైనప్పుడు కూడా అసలు ఎంత గొడవ అంటే అంత గొడవ సార్. పొలం ఎవరిని రావద్దు నాది సార్, అది నేను ఆల్రెడీ చెప్పాను. సాగు నాకున్నారు, సాగు అయినాక ఆయన కూడా అంటే వాళ్ళ అక్క ఏమన్నా నేను పెట్టాలి అని చెప్పాను. అంటే నువ్వు అక్క పెట్టద్దు, నువ్వు అసలే మా ఇంటికి కూడా రావద్దు, ఎవరు రావద్దు, ఎవరు రావద్దు అని అంటే వాళ్ళు అసలు గొడవ ఉంటే గొడవ అయితే మేము కూడా అమ్మాయిని ఇష్టం అంటే మేము బతకాడుతున్నాం సార్. ఈ సార్ మీద నడపడితే మేము చూసుకుంటామని చెప్పినాం. అమ్మాయి చేసిన తర్వాత ఆ రోజు కూడా నేను పోలేదు వాళ్ళు. అయితే చేసినాక కూడా వాళ్ళ అక్క ముందు వండి పెడతారు, ఆ రోజు తిన కూడా తిన వాళ్ళ అక్క వండి ముట్ట కూడా ఉండలే. మళ్ళీ తర్వాత వేరే ఉంటాయి తిన్నట్టు అయిపోయింది. తర్వాత ఇంత చాలా ముదిరిపోతుంది, మాట్లాడుతున్నాడు, పాలు చేస్తాడు, పిల్లలు స్కూల్ తీసుకోబోతున్నాడు. పిల్లలు ఇలా ఉంది మా మాట మా ఇలా అన్నయ్య మా అందరూ పోయి బతలాడు సరిగ్గా ఒక 10 మంది పోయి ఏం కావాలి చెప్పి నేను ఇబ్బంది ఉంటే చెప్పి నేను సహాయపడతాను, సాధ్యమైతే నేను సాయం చేస్తాను చెప్పి ఒక 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా బతలాడు. బతలాడితే సరే అని చెప్పి అమ్మాయికి వచ్చేసింది. వచ్చిన తర్వాత తెల్లారి పొద్దునే చెప్పి పిల్లలకు స్కూల్ ద్వారా ఇక్కడ పిడికాలం కంటే స్కూల్ కిలోమీటర్ల ఇక్కడ సౌకర్యం లేదు, రోడ్డు బోన్ పెట్రోల్ లేదు, పాలు తెచ్చి లేదు, ఏది లేదు, నిన్న కడుపుతున్నారని అయిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తానికి ఏం కూడా
ఇంట్లో ఫ్యాన్ ఖరాబ్ చేసి ఏం చేస్తాను కొన్ని నడుస్తూనే ఉంది నడుస్తుంటే పాప పోయి ఏం పెట్టి ఏంటంటే నాకు ఏం నాకు ఇంట్లో ఉండదు ఏం లేదు ఏం తినాలి ఏం చేయాలి సరే అని చెప్పేసి మా పోయింది పోయిన తర్వాత పిలిపించి మాట్లాడి ఏం కాదు మేము చెప్పాలి తప్పుడు మేము అనిపిస్తాం ఈ సమస్య ఏంటంటే నేను చెప్తున్నాను మాట్లాడిన తర్వాత ఇట్లా ఇలాగనే నలుగురు ఫేమస్ని కోరుకోండి అగ్రిమెంట్ రాసుకున్నామని చెప్పి అగ్రిమెంట్ రాసి దీన్ని సంతకం పెట్టాలంటే నాకు పొలపడలేడు బొలపడలేడు అని చెప్పేసి అప్లికేషన్ ఏమని చేసుకోవాలని చెప్పేసి నాకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేసినాక అక్కడ మా ఇక్కడ ప్రధానం మేము చెప్తే కూడా వెళ్ళలేదు బాబు మీరు చేసే ప్రయత్నం చేసి మన కుల తరఫు నుంచి లెటర్ రాసి ఈ పొజిషన్ కేసు పెట్టాలని మేము చెప్తామని చెప్పి పోయి దగ్గర పొజిషన్ కేసు పెట్టిన తర్వాత నేను పిలిపించాక సిఐ ఏం కదా ఈ రెండు ఏంటి అని అంటే ఏ సార్ మీరు ఏం చేస్తే నేను లీగల్గా చూసుకుంటాను మీరు ఏం బలవంతం చేస్తారని చెప్పి నాకు చెప్పిన తర్వాత సిఐ మేమా మాకు ఎందుకంటే అవకాశం లేదా మేము తిరగడానికి కూడా అవకాశం అని చెప్పింది ఇప్పుడు నేను కూడా ఏం చేయలేకపోతుంది సీదా లీగల్ చూసుకుంటాను కదా ఇప్పుడు మీరు కూడా పోయి మళ్ళీ ఒకసారి చేయాలని అర్థం పెట్టుకుని అలా అయితే ఆ పరిస్థితిలో పెట్టి ఆ సీఐ వచ్చింది సార్ పిలిపించింది మాట్లాడి సార్ వాళ్ళు కూడా అదే విషయం చెప్పింది నేను లీగల్ చూసుకున్నా సార్ మనం ఏం చేయవలసిన అవసరం లేదు ఆ సార్ ఏం చేస్తారు లీగల్ నాకు ఏం చేస్తున్నారు కదా అయితే ఆయన లీగల్ కొడతారు పిలిపించాక ఏం చేయాలని చెప్పేసి ఇంత అయిపోతుంది అది ఏం చేయాలని చెప్పేసి సార్ చెప్పింది ఏం చెప్తారమ్మా ఏం కాదు అన్న తర్వాత ఏమైంది ఇంకా ఈయన పెద్ద మనుషులు అదే ఈయన వచ్చింది పెద్ద మనుషులు వచ్చిన తర్వాత మాట్లాడారు 2 సార్లు అయింది ఎంత వచ్చింది 2 సార్లు అయింది 3 సార్లు అయింది అయిన తర్వాత ఒక డిసైడ్కి వచ్చేది మీకేం మీకు ఉండేట క్వశ్చన్ లేదు కాబట్టి మీకు ఏం కావాలంటే ఆమె అడిగింది నాకు 2 లక్షలు కావాలి కావాలని ఆమె అడిగింది మీరు కూర్చొని ఏం చేసారు ప్లాట్ ఇంటి 15 లక్షలు డిసైడ్ చేసి వాళ్ళు చేసిన తర్వాత సరే ఇంట్లో అని చెప్పేసి నేను కూడా సరైన ఒప్పుకున్న తర్వాత అలాంటి పోయి మాట్లాడినాం కథ రాస్తున్నాం వాళ్ళు పోయి మేము పోయి వచ్చినాక ఆయన ఏం చేస్తారు ఆయన పిల్లాడు ఒప్పుకుంటే లీగల్గా తీసుకుంటాడని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా బాల్మోని తర్వాత మేము ఏం చేస్తున్నాం రైతాంలో మీరు ఉన్నారు కలుద్దామని కల్పించారు చేసుకొని మంచిగా కల్పించాడు అదే నువ్వు సపరేట్ ఏడాది వస్తున్నానికి భోజనానికి రమ్మంటేనే భోజనం చేసిన కాడిక ఈయన చచ్చిపోయిందని మాట్లాడు ఇట్లా మాట్లాడు పెళ్ళం చచ్చిపోయిందని మాట్లాడు మా బాధ్యత ఏమైనా మా బాధ్యత రక్తాన్ని నమ్మకం పేపర్ అయితే మొత్తం చెప్పి సరే మీ అంత నమ్మకం మాకు ఇస్తుంది కాబట్టి మాకు పేపర్ రాసిందని చెప్పేసాను రాసి చెప్పి ఏదైనా పూర్తి బాధ్యత ఉంచిన తర్వాత వీళ్ళు ఏం చెప్పినప్పుడు అంటే ఉంచేటప్పుడు ఇలా నాయన సమస్యగా మాస్కేం పెట్టుకుంటామంటే రేపు ఎప్పుడు పెట్టుకుంటామంటే రేపు పెట్టుకుంటే అమాస కూడా ఎక్కడ పెట్టుకుంటాం అమాస పెట్టుకుంటాం అమాస నా ఇష్టం నా తండ్రికి నాకు అమాస ఏం సంబంధం సరే మీ ఇష్టం కాబట్టి ఈ ప్రేమతో ఎక్కడ పెట్టినా అన్ని పోయిన తర్వాత కొట్టలే నీ ఎల్లమ్మ మీద ఓటేసుకొని చెప్పు ఏం మాట్లాడుతున్నావు కరెక్ట్ మాట్లాడు నిజం మాట్లాడు నీ ఎల్లమ్మ మీద ఓటేసుకొని చెప్పు నన్ను కొట్టలే మరి ఎట్లా మాట్లాడుతుంది సార్ నేను నోరు మూసుకొని కూర్చున్నా ఎట్లా మాట్లాడుతున్నా అప్పటి నుంచి తాగొచ్చి మాట్లాడు కాకపోతే ఇంటికాడ పెట్టలేదంట ఎక్కడ పెట్టుకున్నారో ఎక్కడ వంట చేసి ఎవరైనా తీసుకొని తిన్నారో మాకు తెలియదు ఇంటికి మాత్రం 2 బిర్యానీ కొట్టాలి తీసుకొచ్చి తల్లి తిన్నారా లేదా వాళ్ళకి చెప్పాలి తర్వాత అయితే పెట్టాలంటే ఇబ్బంది పెడతాం కదా ఏం చేస్తున్నాం తల్లి ఏడాది పెట్టినాం
అది ఇంటికాడ చేయలేదు. ఎక్కడ చేయించారో యాడ్ చేసిరో యాడ్ చేయాలో సార్ ఒకటి నా తండ్రి వినండి, దయచేసి వినండి. నా తండ్రి ఆడది మాస్కమని సార్ ఒకటి వినండి. ఇప్పుడు నా తండ్రి ఆడది మాస్కమని నా వ్యక్తిగత విషయం. నాకు నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటాను. ఆగండి బాపు ఒక నిమిషం ఆగండి. నా తండ్రి ఆడది మాస్కమని నా వ్యక్తిగత విషయం. నా వ్యక్తిగత విషయం నా ఇష్టానికి నేను పెట్టుకుంటా. నాకు నచ్చిన వాళ్ళ దగ్గర నేను పెట్టుకుంటా. నేను నా వ్యక్తిగత విషయం నేను అక్కడ పెట్టుకుంటాడు, ఇక్కడ నేను ఎక్కడైనా పెట్టుకుంటా సార్. దాన్ని ఏంటి తప్పేంది? అంతగానం నువ్వు అంతగానం పత్తిత్తు వాళ్ళే ఉంటే నువ్వు నిలబడి ఎందుకు చేయలే? నా తండ్రి చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు? నా తండ్రి చనిపోయినప్పుడు రాలేదు. వినండి, ఎక్కడి ఇప్పుడు నా తండ్రి చనిపోయినప్పుడు రాలేదు, ఏది జరిగినా రాలేదు. వినండి సార్, వినండి దయచేసి వినండి సార్. అది కాదండి, నాకు ప్రయత్నం చేసాం. అది అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ అదే కూడా అమ్మాయిని తీసుకుంటున్నా కొంతమంది కాల్ చేస్తారు, నేను చేస్తారు. సరే నేను నా ఇష్టంలో చేసుకుంటా అన్నాడు. నీ ఇష్టంలో చెప్పింది. నేను పాలు ఆ రోజు చెప్పింది పాలు పిల్లలు తీసుకుని అని చెప్పింది. నేను అందరం వెళ్ళిపోయాను. తెల్లారి అదే కాదు వాడిని తీసుకెళ్ళి పెట్రోల్ మీద కాల్ చేసుకున్నాడు. ఎప్పటిలాగా రోడ్డు మీద స్కూల్ అయినా ఇంత బాగుంది. ఇంత తర్వాత ఇక ఆమె మేము రైతులు అడిగినాం, ఏం రైతులు ఉంటారని చెప్పి అలా అదే పొజిషన్ ఉన్నాయి కదా. ఆమె మళ్ళీ జబర్దస్త్ వచ్చి మేము ఇంతగా ఎగరగొట్టేసి పోయిన తర్వాత మళ్ళీ పంచాయతీ 3 సార్లు మార్కెట్ యార్డ్లో పెట్టినాం. నేను గాంధీ మాకు ఎక్కడెక్కడ 10 మందిలో వాళ్ళు సిపిఐ పడతానంటే ఇది మన రాష్ట్రంలో మమత ఇంకా వాళ్ళ తరఫున అయితే చేసిన తర్వాత పంచాయతీ చెప్పింది సార్. సరే మీకైతే ఆయనకి ఇష్టం లేదంటుంది అంటే సరే మేము ఉండాలని నా ప్రయత్నం చేస్తుంది, మీరు పర్వాదిగా అని చెప్పేసి ప్లాటు ఇల్లు 15 లక్షల రూపాయలు డిసైడ్ చేసింది సార్. చేసినాక సరే మాట్లాడి టైం బాగైతుంది తినొస్తాం ఇంత బాగుపోయి మేము వచ్చిన తర్వాత కాగితం రాసుకొని వడపడేసుకుని అప్పుడే వచ్చిపోయింది కదా. కదా వాటికి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు ఏం చెప్పినట్టే వీళ్ళు ఆయన పిల్లవాడు ఇంటలేడు కోరుదారనే లీగల్ చూసుకుంటా అని చెప్పింది. అన్నాక మేమేం చేస్తాం సార్ అంటే వేసేసినాక మోహన్ రెడ్డి ఒకసారి అతనే పిలిపించుకుని అతనే మాట్లాడి ఫస్ట్ అతను మాట్లాడిన తర్వాత మా యొక్క వచ్చింది పిలిపించింది మాకు పోయిన తర్వాత ఆడిపోయినాక దాని ఇక్కడ ముగ్గురు దొరికొచ్చినాక ఆయన మోహన్ రెడ్డి ఏం చెప్పి సరే 50,000 డిపాజిట్ పెట్టుంటే మాట్లాడడం అన్నప్పుడు చెప్పాలి కదా సార్. అయితే మమ్మల్ని ఏమంటే పైసలు లెక్క పెట్టి ఫస్ట్ లెక్క పెట్టడం నేను కూడా కడతాను సార్ అని చెప్పేసి మనిషిని మనిషి ఆవిడ తయారు చేసి ఈనాడు నాకు నచ్చిన మనిషి లేడు, పెద్ద మనిషి లేడు, నేను ఉన్నా చెప్పాను. వచ్చిన మాజీ సర్పంచ్ ఇష్టం పేరు కూడా వచ్చింది. అయితే మనం దొరికొద్దావు ఆ మాట యాభైను మాజీ సర్పంచ్ ఇద్దరు వచ్చేసారు. వాళ్ళు మనం దొరకొచ్చలేదు, మీకు నచ్చిన పెద్ద మనిషి లేనప్పుడు మమ్మల్ని దొరకొచ్చామని చెప్పేసి వాళ్ళు పద్ధతి వాళ్ళు వెళ్ళినాక వెళ్ళిపోయింది. మళ్ళీ అయినాక మధ్యలో అక్కడ ఇంటికాల నుంచి స్కూల్కి వెళ్తుంది. వెళ్ళినాక మధ్యలో వాళ్ళకి అక్కడ గాలి ఆడడం తెలియదు. నేను రాగానే గత మధ్యలో ఆడటకై స్టాప్ తీసినాడు సార్. తీసిన తర్వాత అక్కడ అన్వేషణ ఒడిశాను వాళ్ళు ఇద్దరు వచ్చి ఆగబట్టి లేకపోతే ఆయన ఎదగొట్టాలి పట్టుకున్నా లేకపోతే వాళ్ళు ఇద్దరు ఆగబెట్టారు. ఆయన పోయిన వచ్చింది కేసు పెట్టిన తర్వాత వాళ్ళు 50 గంటలు ఏదైనా దొరకలేదు తీసుకొచ్చి మళ్ళీ బయటకి అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా ఓడగొట్టాలి కదా. నిజం మన ఎక్కడ ప్లాట్ ఉంది కదా, ఆ ప్లాట్ ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు డిసిషన్ చేయించేసాను. చేయించిన తర్వాత నేను పోయిన తర్వాత నేను అన్నట నేనేమి చేయించిన డిసిషన్ కూడా అతనికి ఇష్టమైన మాట్లాడారు సార్. ఏం చేయాలి ఇదంతా ఏం తెలియాలని చెప్పేసి అప్పుడు ఏడుస్తుంది. మీ దగ్గరికి వ్యవసాయ వచ్చిన తర్వాత సరే కానీ అప్పుడు ఏంటంటే ఈ అంతంలో చెప్పినా సరే ఈయన మొత్తం మాట్లాడతారు
చేయాల మున్సిపాలిటీ 16 వార్డులలో 16 మందిని కూడా ఎదురుగా వాడు అనుకోకుండా ఐదో వార్డులో నన్ను ఎన్నుకున్నాను. అయితే నేను 5-6 సంవత్సరాలు అయితే వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఎప్పుడు రాత్రి నాకు తెలియదు. అప్పుడు 5 గంటలకు ఫోన్ చేశాడు. అప్పుడు టైం రాత్రి 11 గంటలు ఇంకా ఎందుకు తీసుకోండి అట్ట అదే గుణం మనది సరే వచ్చేసరికి డోర్ ఎట్టున్నది గేట్ ఎట్టు అరే ఇంకా 5 ఇంకా కూడా మీరు ఎట్లా చెప్పాలంటే పైన ఎవరికైనా ఏమున్నది అందరం నేనేం చేయాలి? నేను చేసే ప్రయత్నం చేయాలి కదా. మరి ఎట్లా కదా మరి ఇంకా గడి తీసుకురావడం బయట చేయాలి అది ఇది అని చెప్పని అన్నట్లు అది చేసిన తర్వాత నేను మా చెడు టౌన్ పిల్లవచ్చినప్పుడు నేను ఫోన్ చేసాను. ఇంకా సంగతి మాట్లాడతారు ఎప్పుడు ఏం చేయడం కదా అంటే రాత్రి ఇంకా వచ్చిన మీరు కూడా రావాలి. అయితే దీంట్లో కూడా మనకి పాల్గొనదు కదా, గాడికి రావాలి మాట్లాడలేదు లేదు రావాలి నేను ఉన్నా కదా ఇక్కడ ఏదైనా విషయం ఉంటే మాట్లాడలేను రండి అని చెప్పాను. ఆలోచన పెద్ద తీసుకోవచ్చు వచ్చింది మనం మాట్లాడుకోవచ్చు. వచ్చిన తర్వాత వీళ్ళను ఏ విధంగా మనం చేద్దాం, మనం డిఫరెంట్ ప్రకారం అందరూ చేయరు, ఏదైనా పాల్గొనడం చేయరు, మన మాట వేయడానికి చందాలు పిల్లలు ఏదైనా వేసుకున్నారని అందరితో పాటు వీళ్ళు కూడా కరెక్ట్ లేవు కదా, మనం ఎందుకు చేయాలి, నువ్వేదో ఇలా ఉంది, నువ్వేదో కొత్త ప్రపంచం కొత్త వ్యవహారం చెప్తాను అని చెప్పి మరి చేయడం మరి ఇదే తీసుకుపోయి మనం అది చేసేటట్టుగా ప్రయత్నం చేయాలని నా ప్రాణం. వీళ్ళు అందరికీ కలిసిమెలిసి కరెక్ట్ లేదు, సాగినప్పుడు ఏం లేదో చేసుకుంటారు. ఏమన్నా కానీ మనం జ్ఞానం మార్పు తప్పలేదు. రమ్మని చెప్పండి పిల్లలు చూపించి అబ్బాయిలు ఇచ్చి రామా ఏమున్నావు, మీ కథ ఏంటి, మీ కథ ఏంటి, మీ లక్షణం ఏంటి, మీరు ఏలా కరెక్ట్ లేదు, మేము అందుకోసం చేస్తాం వీళ్ళని జరపచ్చారు ఏదో అది మనం సరే మన మాటని అటు ఇటు దానం చేసాం. దానం చేసుకుంటే వాళ్ళు 5 అమ్మాయి ఆడగా కరెక్ట్ చేయాలి కదా, చేసేదాన్ని కూడా ఒక్కటే అబ్బాయి ఒకటే అమ్మాయి టీచర్ బీటెడ్ అయితే మీరు ఇదే కార్యక్రమం కట్టేయాలని చెప్పని పిల్లవాళ్ళు వచ్చిన చెప్పారు.